Hello everyone, welcome to ACE Online. So, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి చూద్దాం. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి రిపోర్ట్ వచ్చింది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఎందుకనంటే మనకి నెక్స్ట్ 2 ఇయర్స్, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ రిపోర్ట్ ఇస్తారు. సో లాస్ట్ 2021కి సంబంధించింది 2022లో ఇచ్చారు, 23కి సంబంధించింది 2024లో మనకి ఇప్పుడు ఇచ్చారు. సో ఇది మీరు కానీ నేర్చుకుంటే నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు, అంటే నెక్స్ట్ 2026లో వస్తుంది 2025 రిపోర్టు. సో ఆ 2 ఇయర్స్ వరకు మీకు ఫారెస్ట్ రిలేటెడ్ సంబంధించిన అంతా డీటెయిల్స్ కూడా మనకి ఈ వీడియో నుంచే, ఈ రిపోర్ట్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, రైట్? సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. యాక్చువల్గా 2 వాల్యూమ్స్ రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇది మనకి ఇండియా లెవెల్ అంతా కూడా వాల్యూమ్ 1. వాల్యూమ్ 2లో ప్రతి స్టేట్కి విడివిడిగా డీటెయిల్స్ అని ఇచ్చారు. సో ఈ వీడియోలో మనం ఇండియాకి సంబంధించినంత డీటెయిల్గా చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా, అలాగే తెలంగాణకి స్పెసిఫిక్గా ఇంకొక వీడియోలో నేను కానీ లేకపోతే రాజు సార్ కానీ మేము చేసి పెడతాం, రైట్? స్పెసిఫిక్గా ఏపీ అలాగే తెలంగాణకి. అయితే ఇందులో ఇండియా లెవెల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఖచ్చితంగా ఐ ప్రామిస్ దట్ ఈ వీడియో మీరు కానీ చూసినట్టయితే చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తాం. సో ఇంకా మీరు ఏ వీడియో కానీ లేకపోతే ఏ డాక్యుమెంట్ సమ్మరీ కానీ ఏది చదువుకోని అవసరం లేదు. సో నా సజెషన్ ఏంటంటే, ఈ వీడియోలో ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో విని మీరు షార్ట్ నోట్స్ మీకు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఒక 1-2 పేజెస్లో వస్తుంది, మొత్తం చిన్న లెటర్స్లో అయినా రాసుకోండి. సో అవి జాగ్రత్తగా పెట్టుకుంటే నెక్స్ట్ 2 ఇయర్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా మీకు అది యూజ్ అవుతుంది. సో అందుకని ఈ పీడిఎఫ్లు చదవడం, ఈ రిపోర్ట్స్ అని చదవడం కన్నా మీ ఓన్ నోట్స్ షార్ట్గా ప్రిపేర్ చేసుకుంటూ మీరు చదువుకుంటే మీకు యూజ్ అవుతుంది, రైట్? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. అయితే ఈ 2023 రిపోర్ట్ చూసే ముందు కన్నా కూడా మనం ఇందులో ఏవేవి డిస్కస్ చేయబోతున్నాం. బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూద్దాం, తర్వాత ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ చూద్దాం, తర్వాత మ్యాంగ్రూవ్ కవర్ చూద్దాం, బ్యాంబూ కవర్, అగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్ ఫైర్స్, ఇలా 10 చాప్టర్స్ వరకు మనకి ఇచ్చారు. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో రిలవెంట్, దానికి ఒక్కోటి మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం ఈ వీడియోలో, రైట్? సో ఫస్ట్ మనకి బ్రీఫ్ డీటెయిల్, అసలు ఈ రిపోర్ట్ ఏంటి, ఎవరిస్తారు, దాని గురించి కూడా బ్రీఫ్గా చూద్దాం. ఈ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఐఎస్ఎఫ్ఆర్, ఇది మనకి బైఈనియల్ సర్వే, అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ రిపోర్ట్ అనేది మనకు అప్డేట్ చేస్తారు. దీది మనకి ఈ రిపోర్ట్ ద్వారా ప్రతి 2 ఇయర్స్కి ఎంత ఫారెస్ట్ ఇంక్రీజ్ అయింది, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఒక్కొక్క స్టేట్లో ఎంత ఉంది, అలాగే ఇండియా మొత్తంలో ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనకి అప్డేట్ చేస్తుంది అనమాట ఈ రిపోర్ట్ ద్వారా, రైట్? సో ఇవన్నీ కూడా మనకి అథెంటికేట్ డీటెయిల్స్ కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, రైట్? అండ్ ఫస్ట్ రిపోర్ట్ ఇది మనకి ఇచ్చింది 1987లో ఇచ్చారు. 1987లో ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత నుంచి ప్రతి 2 ఇయర్స్కి 89, 91, 93 ఇలా మనకి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన 2023 రిపోర్ట్ ఏదైతే ఉందో అది మనకి 18th ఎడిషన్ రిపోర్ట్ అనమాట, రైట్? సో ఇది మనకి రిపోర్ట్ ద్వారా మొత్తం ఫారెస్ట్ కవర్ కానీ, కంట్రిబ్యూషన్, సైంటిస్ట్ చేసిన కంట్రిబ్యూషన్ కానీ, స్టాటిస్టిక్స్, ఛాలెంజెస్ మొత్తం అన్నీ కూడా ఈ రిపోర్ట్ ద్వారా ఫారెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేస్తుంది ఈ సర్వే, రైట్? నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ల్యాండ్ యూస్ ప్యాటర్న్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలా బైహార్ట్ చేస్తుంటారు. ఏంటి అంటే అవి తెలుసుకోకుండానే డైరెక్ట్ నెంబర్స్ బై హార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, లాంగ్ టర్మ్గా మీరు గుర్తుపెట్టుకోలేరు. సో అందుకని మనం బ్రీఫ్గా కూడా అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, ఆ డెఫినేషన్ ఏంటో చూసి తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో మీ అందరికీ తెలుసు మన టోటల్ ల్యాండ్ ఏరియా, మన ఇండియా ల్యాండ్ ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, రైట్? అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్టార్, 1000 హెక్టార్స్, ఇక్కడ 3 zeros ఇచ్చంటే 1000 హెక్టార్స్, అంటే ఇంటూ 1000 వేసుకోవాలి అని అర్థం, రైట్? సో ఇంటూ 1000, ప్రతిదానికి ఇంటూ 1000 వేసుకోవాలి, ఫైన్. సో టోటల్ మన ల్యాండ్ ఏరియా, జోగ్రఫికల్ ఏరియా ఇండియా ఎంత అంటే టోటల్ 3,28,000 ఇంటూ 1000 హెక్టార్స్లో ఇచ్చాడు, రైట్? ఈ రిపోర్ట్లో హెక్టార్స్లో ఇచ్చాడు. సో ఇది మన టోటల్ ల్యాండ్ ఏరియా ఇండియా. సో టోటల్ మనకి ఇండియా రాంబస్ షేప్లో ఉంటుంది కదా, టోటల్ ల్యాండ్ ఏరియా అనమాట ఇది, రైట్? సో అయితే అందులో మొత్తం ఉన్న ల్యాండ్ ఏరియాలో మనకి రిపోర్టింగ్ ఏరియా ఫర్ ల్యాండ్ యూటిలైజేషన్, అంటే ఏదో ఒక పర్పస్ కోసం ఆ ల్యాండ్ యూజ్ చేస్తున్నాం. అది అగ్రికల్చర్కా, అర్బన్ బిల్డింగ్స్కా, లేకపోతే ఫారెస్ట్కా, డిఫరెంట్ పర్పసెస్కి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రికార్డ్ చేశారు. అయితే ఆ రికార్డెడ్ ఏరియా ఎంత అంటే 93.23, అంటే మిగిలింది ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 6.8% మనం అది
ఏ రికార్డులోకి రాలేదు, అంటే అది ఖాళీగా ఉండిపోయింది. లడాక్, ఇంటర్నేషనల్ బౌండరీ రీజన్స్, రైట్. సో చైనా, పాకిస్తాన్ బార్డర్. సో ఇలా మనకి ఇంకా పిఓకి కూడా మనం కన్సిడర్ చేస్తాం, కానీ అది ఇంకా కూడా మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో ఇలాంటివి కొన్ని మిస్ అవుతాయి. సో ఆ ల్యాండ్ ఏరియా ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ మనకి 6.77 ఉంది. ఈ 6.77 యాడ్ చేస్తే మీకు 100% వస్తుంది. సో బేసికలీ మొత్తం మనం యూజ్ చేసే ల్యాండ్ రికార్డ్ ఎంత అంటే రిపోర్టింగ్ ఏరియా 93.23%, రైట్, టోటల్. అందులో మనకి ఫారెస్ట్స్, టోటల్ ఫారెస్ట్స్ వచ్చేసరికి 21.9%. సో ఇది చాలా పాపులర్గా అడిగే క్వశ్చన్. టోటల్ ఫారెస్ట్ 2023 ఐఎఫ్ఎస్ఆర్ ప్రకారం మనకి టోటల్ ఎంత అని అడుగుతారు. 21.9% ఫారెస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్, నాట్ అవైలబుల్ ఫర్ ల్యాండ్ కల్టివేషన్, అంటే ఏదైతే ఫారెస్ట్ కాకుండా ఇంకా వేరే ఏ ల్యాండ్ అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ యూటిలైజేషన్ కోసం, అగ్రికల్చర్కే కాదు అసలు ల్యాండ్ అది దేనికి పనికి రాకుండా వదిలేసాం. మీరు చూస్తుంటారు కదా బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళేటప్పుడు చాలా ల్యాండ్ ఖాళీగా పడి ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్స్. సో అది ఎంత ఉందంటే 13.41%. అంటే ఇది ఏ పర్పస్ కూడా మనం యూజ్ చేయట్లేదు, ఖాళీగా అలా పడి ఉంది, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ పాస్చర్స్ అండ్ అదర్ గ్రేజింగ్ ల్యాండ్, అంటే మనకి ఆవులు, బర్రెలు ఇవన్నీ కూడా గ్రేజింగ్ చేస్తుంటాయి కదా. సో దానికోసం గడ్డుండే స్పెసిఫిక్ ల్యాండ్ పర్సెంట్ ఎంత అంటే 3.13%, రైట్. నెక్స్ట్, ల్యాండ్ అండర్ మిస్లేనియస్ ట్రీస్, క్రాప్స్ అండ్ గ్రోవ్స్. సో ఏదైతే వేస్ట్ అంటే ఖాళీగా పడిందో అయితే అందులో కొంచెం ట్రీస్ కానీ చిన్న సాక్రెడ్ గ్రోవ్స్ కానీ shrubs కానీ ఇవన్నీ గ్రో అయి ఉన్నాయి, రైట్. ఖాళీగా ఉంది ల్యాండ్ కానీ అందులో ట్రీస్ అయితే ఉన్నాయి. అదెంతంటే 0.92%, ఫైన్. నెక్స్ట్, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. ఇది చూసే ముందు ఫస్ట్ ఈ నెట్ జోన్ ఏరియా ఏదో చూద్దాం. మనకి ఇప్పుడు టోటల్ ల్యాండ్ యూటిలైజేషన్ ఎంత ఉంది, 93.23. అందులో అగ్రికల్చర్ కోసం ఈ ఇయర్ అంటే నెట్ జోన్ ఇయర్ అంటే కరెంట్, ఈ ఇయర్లో మనం అగ్రికల్చర్ కోసం ఎంత యూజ్ చేస్తున్నాము, నెట్ జోన్ ఏరియా ఎంత ఉంది అంటే ఎంత అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తున్నాం అంటే మనం 42.89% మనకున్న టోటల్ ల్యాండ్లో మనం అగ్రికల్చర్ కోసం ఈ ఇయర్లో యూజ్ చేస్తున్నాం. అయితే కరెంట్ ఫాలో అంటే ఏంటి? కరెంట్ అంటే ఈ ఇయర్ మనకున్న ల్యాండ్ ఏదైతే అగ్రికల్చర్ షో చేసామో అది మనం నెట్ జోన్ ఏరియా అంటున్నాం. అయితే ఇప్పుడు తీసుకున్న అగ్రికల్చర్ ల్యాండే ఇది, కరెంట్ ఫాలో అనేది అగ్రికల్చర్ ల్యాండే, రికార్డ్స్లో అగ్రికల్చర్ ల్యాండే. అయితే ఈ ఇయర్ మనం దాంట్లో ఏ పంటలు కూడా వేయలేదు, ఖాళీగా పెట్టేసాం, అగ్రికల్చర్ ల్యాండే. బట్ మనం సో ఈ 4 కూడా అగ్రికల్చర్ ల్యాండే. అయితే మనకు క్రైటీరియాస్ ఉన్నాయి. ఇదేంటి, మనం ప్రస్తుతానికి అగ్రికల్చర్ యూజ్ చేస్తున్నాం. ఇది ఈ ఇయర్ మనం యూజ్ చేయలేదు, కరెంట్ అంటే 1 ఇయర్, 1 ఇయర్లో దాన్ని మనం అగ్రికల్చర్ యూజ్ చేయలేదు, కానీ ప్రీవియస్గా అది అగ్రికల్చర్ ల్యాండ్లో రికార్డ్ అయ్యింది. సో అది ఎంత అంటే మనకి 4.03%. నెక్స్ట్, ఫాలో ల్యాండ్ అదర్ దాన్ కరెంట్ ఫాలో, అంటే అది అగ్రికల్చర్ ల్యాండే, ఈ 4 కూడా అగ్రికల్చర్ ల్యాండే. అయితే ఇది మనం కల్టివేట్ చేస్తున్నాం, ఇది 1 ఇయర్ కల్టివేట్ చేయలేదు. ఇదేమో 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ మధ్య కల్టివేట్ చేయలేదు. అంటే ఏదైతే ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఇయర్ అంతకన్నా లోపల కల్టివేట్ చేయకుండా ఖాళీగా పెట్టినాం దాన్ని కరెంట్ ఫాలో. 1 ఇయర్ కన్నా దాటిపోయింది అంటే 1 ఇయర్ 11 months, 1 ఇయర్ 1 month 2 months అలా 5 ఇయర్స్ వరకు కూడా దాన్ని కల్టివేట్ చేయలేదు. ఇంతకుముందు కల్టివేట్ చేస్తున్నాం కానీ లాస్ట్ 5 ఇయర్స్లో మనం దీన్ని కల్టివేట్ చేయలేదు అగ్రికల్చర్ ల్యాండ్ని. దాన్ని మనం ఫాలో ల్యాండ్ అదర్ దాన్ కరెంట్ ఫాలో అంటాం. కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండే, ఇది కూడా అగ్రికల్చర్ ల్యాండే. అయితే 5 సంవత్సరాల కన్నా దాటిపోయింది అంటే లాస్ట్ 5 ఇయర్స్ దాన్ని అసలు మనం అగ్రికల్చర్కే యూజ్ చేయలేదు, దానికి ముందు మనం యూజ్ చేస్తున్నాం, 5 ఇయర్స్కి ముందు యూజ్ చేస్తున్నాం. సో గ్రేటర్ దాన్ 5 ఇయర్స్. సో ఫాలో అదర్ దాన్ ఫాలో వచ్చేసరికి 3.32 ఉంది. తర్వాత ఈ మోర్ దాన్ 5 ఇయర్స్ కల్టివేట్ చేయకుండా అలాగే పెట్టిన కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 3.63% ఉంది. సో వెరీ ఇంపార్టెంట్, ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా ఈ 4 కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్. సో ఎగ్జామ్లో మీకు ఏమడుగుతారంటే ఎయిదర్ వీటిని అరేంజ్ చేయమంటారు, ఆబ్వియస్లీ నెట్ జోన్ ఏరియా ఎక్కువ. తర్వాత మనకేముంది 5 ఇయర్ కరెంట్ ఫాలో ల్యాండ్ ఉంది అంటే 1 ఇయర్ని దాన్ని కల్టివేట్ చేయలేదు, ఇంతకుముందు యూజ్ చేస్తున్నాం కానీ 1 ఇయర్ వరకు దాన్ని 1 ఇయర్ లోపు దాన్ని ఎప్పుడు యూజ్ చేయకుండా ఖాళీగా పెట్టున్నాం. తర్వాత మనకేముంది మోర్ దాన్ 5 ఇయర్స్ ఉన్న కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 3.63 ఉంది. అలాగే 1 to 5 ఇయర్స్ మధ్య కల్టివేట్ చేయకుండా పక్కన పెట్టిన ల్యాండ్ వచ్చేసరికి 3.32% ఉంది. సో వీటిని హై టు లో, లో టు హై అరేంజ్ చేయమంటాడు, లేకపోతే ఓవరాల్ టోటల్గా కూడా అరేంజ్ చేయమంటాడు. సో మనకు నెట్ జోన్ ఏరియా హైయెస్ట్ ఉంది, తర్వాత ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు హై టు లో, లో టు హై గుర్తుపెట్టుకోవాలి.
ఇవే మనకి ఎగ్జామ్లో అడిగేదానికి హై ఛాన్స్ ఉంది. సో ఇది కరెంట్ డేటా కాబట్టి మీరు నెక్స్ట్ 2 years వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినా యూజ్ అవుతుంది. ఇది మనకి ల్యాండ్ యూస్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫారెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ చూసే ముందు మనం కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. మనకి ఇంత ల్యాండ్ ఉంది, ఎంత ఉంది, 93.23% యూజ్ చేస్తున్నాం. దగ్గరగా 3,06,486,000 హెక్టార్స్ మనకి ల్యాండ్ ఉంది. అయితే అందులో ఏది ఫారెస్ట్? మనం ఇప్పుడు డెఫినేషన్స్ చూసాం, ఏవి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ఈ 4 డెఫినేషన్స్ చూసాం. కానీ మిగిలినవి మనం చూడలేదు. ఫారెస్ట్ కవర్ ఏంటి, ట్రీ కవర్ ఏంటి, ఆ డెఫినేషన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఒక ల్యాండ్ మనకి ఏదైతే ఉందో, ఇండియాలో చాలా ల్యాండ్ ఉంటుంది, అందులో ఏ ల్యాండ్ అయితే ఉందో మోర్ దాన్ 1 hectare. ఇప్పుడు ఇదంతా ఇండియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఇది ఒక చిన్న ఏరియా 1 hectare, అందులో మనకి ట్రీస్ అనేవి ఉంటాయి అన్నమాట, రైట్? సో ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ ఫారెస్ట్ కవర్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక తీసుకున్న ల్యాండ్ స్ట్రిప్ అనేది 1 hectare కన్నా ఎక్కువ ఉండాలి, ఫస్ట్ కండిషన్. అయితే ప్రతి ల్యాండ్లో 1 hectareకు పైన ఉన్నంత మాత్రం అది ఫారెస్ట్ ఏరియా అవ్వదు. అట్లీస్ట్ 1 hectare తీసుకున్నప్పుడు అందులో 10% అయినా 10% అయినా అట్లీస్ట్ ట్రీ కవర్ అనేది ఉండాలి. అంటే ఇది 1 hectareగా తీసుకుంటే 1 hectare లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అందులో అట్లీస్ట్ 10% ఏరియా ట్రీ కవర్తో కవర్ అయి ఉండాలి, రైట్? సో దాన్నే మనం ఫారెస్ట్ కవర్ అంటాం. ఒకవేళ దీంట్లో 5% మొత్తం మిగిలినంతా అర్బనైజేషన్ అయి ఉంది, అంటే ఏదో కట్టేస్తున్నారు బిల్డింగ్లు, కానీ 5% మాత్రమే ట్రీ కవర్ ఉంది ఇచ్చిన ఏరియాలో, అప్పుడు అది ఫారెస్ట్ అవ్వదు. అట్లీస్ట్ 10% అంతకన్నా ఎక్కువ తీసుకున్న రీజన్లో అక్కడ ట్రీస్ అనేవి ఉండాలి, దాన్నే మనం ఫారెస్ట్ కవర్ అంటాం. అంటే ట్రీ కెనాపీ అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంటేనే తీసుకున్న ల్యాండ్, ఆ ల్యాండ్ కూడా అట్లీస్ట్ 1 hectare పైన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.5 hectare అనుకోండి, చిన్నది 0.5 hectare, కానీ ఇందులో 50% ట్రీ కవర్ అయి ఉన్నాయి, అయినా కూడా దాన్ని ఫారెస్ట్ అవ్వదు. అట్లీస్ట్ 1 hectare అవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి, ప్లస్ 10% కన్నా ఎక్కువ మనకి ట్రీ కవర్తో కవర్ అయి ఉండాలి, దాన్నే మనం ఫారెస్ట్ కవర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, రైట్? సో ఫారెస్ట్ కవర్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? ఈ డెఫినేషన్ అన్ని తెలుసుకుంటే మనం ఆ స్టాటిస్టిక్స్ చూసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏవైతే జోగ్రఫికల్గా గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయి, ఎప్పటి నుంచో బ్రిటిష్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్ అవుతూ. సో గవర్నమెంట్ రికార్డ్స్లో ఏదైతే మనకి ఫారెస్ట్గా నోటిఫై చేస్తున్నారో దాన్ని మనం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటాం. సో ఈ ఫారెస్ట్ కవర్కి ఈ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా డిఫరెంట్ ఉండొచ్చు. ఇది 21% ఉంటే ఇది జస్ట్ 25-26 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. రికార్డ్స్లో ఒక విధంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఇది క్యాలిక్యులేట్ చేశారనమాట. ఇది ప్రాక్టికల్ క్యాలిక్యులేట్ చేసిన ఏరియా, ఇదేమో గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్న ఫారెస్ట్ ఏరియా. సో చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్కి తెలియకుండా ఆ ల్యాండ్ వేరే పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ప్రాక్టికల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి తక్కువ ఉంటుంది, యూజువల్గా గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కువ ఉంటుంది. సో రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే బేసికలీ వాట్ ఎవర్ ద ల్యాండ్ దట్ హ్యాస్ బీన్ కేటగరైజ్డ్ యాజ్ ఎ ఫారెస్ట్ ఇన్ ద గవర్నమెంట్ రికార్డ్స్, రైట్? సో దాంట్లో మనకి రిజర్వ్ ఫారెస్ట్స్ ఉంటాయి, అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ ఉంటాయి. ఈ రెండింటికి గుడ్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఈ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలోనే రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ ఉంటాయి. రిజర్వ్ ఫారెస్ట్స్ అంటే ఏవైతే స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తారో, గ్రేజింగ్ ఇలాంటి లోకల్ పీపుల్ ఎవరికి అలో చేయరు, కంప్లీట్ ప్రొటెక్షన్ అనమాట. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే లోకల్ పీపుల్కి అలో చేస్తారు గ్రేజింగ్, అవుట్ సైడర్స్ మటుకు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ లోకల్స్ అయినా కూడా పర్మిషన్ తీసుకోవాలి ఏదైనా కల్టివేట్ చేయాలంటే. సో రిజర్వ్ ఫారెస్ట్ అనేది స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తారు, కంప్లీట్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్, రైట్? సో ఇంకా మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో అన్క్లాసిఫైడ్ ఆర్ విలేజ్ ఫారెస్ట్. సో ఈ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే బేసికలీ రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్లస్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. అంటే అది దేని కింద కూడా క్లాసిఫై చేయలేదు, కానీ గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్గా నోటిఫై చేసింది, దాన్ని మనం అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటాం. ఇందులో మనకి 10% కెనాపీ కన్నా కూడా తక్కువ ఉండొచ్చు. మామూలుగా అయితే ఫారెస్ట్ కవర్కి డెఫినేషన్ ఏంటి? అట్లీస్ట్ 10% ట్రీ కవర్తో కవర్ అయి ఉండాలి ఆ ల్యాండ్. కానీ ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ రికార్డులో దాన్ని ఫారెస్ట్గా కన్సిడర్ చేస్తున్నారు. సో అది 10% కన్నా తక్కువ ఉన్నా కూడా రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కిందకే తీసుకుంటాం, కానీ ఫారెస్ట్ కవర్ కిందకి తీసుకోం, ఎందుకంటే డెఫినేషన్ సాటిస్ఫై చేయట్లేదు. ఇది గవర్నమెంట్ రికార్డ్స్, ఇది ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్, వెరీ ఇంపార్టెంట్. నౌ ఇంకొక లాస్ట్ డెఫినేషన్ ఏంటంటే ట్రీ కవర్. ట్రీ కవర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫారెస్ట్ కవర్ అంటే ఏం చూసాం? అట్లీస్ట్ 1 hectare కన్నా ఎక్కువ ఉండాలి, ప్లస్ 10% మనకి
అట్లీస్ట్ ట్రీ కెనాపీతో కవర్ అయి ఉండాలి. ఇంకా ట్రీ కవర్ అంటే ఏంటంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ కవర్లో, ఫారెస్ట్ కవర్ కాకుండా మిగిలిన ల్యాండ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ ఉంది, ఇది లెస్ దాన్ 1 హెక్టార్ ఉంది, లెస్ దాన్ 1 హెక్టార్ ఉంది, లేదా 5% అలా ఉంది, రైట్? సో దాన్ని మనం ట్రీ కవర్గా కన్సిడర్ చేస్తాం. అంటే బేసికలీ ట్రీ కవర్ ఏంటంటే ఫారెస్ట్ కాకుండా బయట సైడ్ బయట ఉన్న ట్రీస్ అనమాట. మీరు చూస్తుండొచ్చు, పార్క్స్ ఉంటాయి బయట, సిటీస్లో కూడా పార్క్స్ ఉంటాయి. సో అవన్నీ ట్రీ కవర్గా కన్సిడర్ చేస్తాం, వాటిని ఫారెస్ట్గా కన్సిడర్ చేయమన్నమాట, రైట్? సో ట్రీ కవర్ అంటే బేసికలీ ట్రీ కవర్డ్ ఏరియాస్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఫారెస్ట్ ఏరియాగా నోట్ చేయకుండా మిగిలిన ఏదైనా సరే ట్రీ కవర్స్ ఉంటే వాటిలన్నింటినీ మనం ట్రీ కవర్ అంటాం. సో యూజువల్గా ఇవి ఎంత ఉంటాయంటే లెస్ దాన్ 1 హెక్టార్, ఎందుకంటే మోర్ దెన్ 1 హెక్టార్ అంటే అది ఫారెస్ట్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. లార్జర్ ప్యాచెస్ మోర్ దెన్ 1 హెక్టార్ ఆర్ కవర్డ్ అండర్ ద ఫారెస్ట్ కవర్. సో లెస్ దాన్ 1 హెక్టార్ ఉండాలి. అయితే ట్రీ కవర్ ఎంత పర్సెంట్ అయినా అవ్వచ్చు, 1%, 2%, ఏదైనా కూడా, దాన్ని మనం ట్రీ కవర్ అంటాం, రైట్? సో ఈ 3 డెఫినిషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టేట్ వైజ్ రికార్డెడ్ ఫారెస్ట్ అనేవి మనకి ఇచ్చారు. సో నో నీడ్ టు వరీ, నేను రాస్తాను, ఇది మనకి చిన్నగా కనిపిస్తుండొచ్చు ఈ నెంబర్స్, రైట్? మనం ఈ స్లైడ్ నుంచి ఏం గుర్తు పెట్టుకోవాలంటే బేసికలీ ఇక్కడ ఇది టోటల్ ల్యాండ్ ఏరియా, ఈ కాలం ఒకసారి అర్థం చేసుకోండి. ఇది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా. ఇండియా ఎంత ఉంది ఆల్రెడీ మనం చూసాం, 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్ ల్యాండ్ ఏరియా. ఇదంతా ఒక్కొక్క స్టేట్ యొక్క ల్యాండ్ ఏరియా. సో మనకు అందరికన్నా పెద్ద స్టేట్ ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో? రాజస్థాన్, రైట్? రాజస్థాన్ మనకి లార్జెస్ట్ స్టేట్ అనమాట, రైట్? తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి. సో ఎనీవే ఇవి మనకి బేసిక్ ల్యాండ్ ఏరియా. ఇది ఆల్రెడీ మీరు సెన్సెస్లో లార్జెస్ట్ స్టేట్ ఏది ఇవన్నీ మీరు తెలుసుకునే ఉంటారు. సో ఈ కాలం ఏంటంటే బేసికలీ ఇది టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ఈచ్ స్టేట్, ఒక్కొక్క స్టేట్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా ఎంత అని ఒక ఇచ్చాడు. ఎందుకంటే కంపేర్ చేయడానికి ఫారెస్ట్ పర్సంటేజ్ డివైడ్ బై టోటల్ ల్యాండ్ ఏరియా కవర్ చేస్తే ఫారెస్ట్ పర్సంటేజ్ మనకు వస్తుంది. సో అందుకని జస్ట్ ఈ కాలము ఈచ్ ల్యాండ్ ఏరియా మనకి ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇది రికార్డెడ్ ఫారెస్ట్, ఇది వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇందాక చూసాం రికార్డెడ్ ఫారెస్ట్ అంటే చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తారు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే కొంచెం రిలేటివ్లీ లెస్ స్ట్రింజెంట్. మిగిలింది ఏమున్నాయి? అన్క్లాస్డ్ ఫారెస్ట్. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్. అయితే ఇక్కడ ఈ స్లైడ్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? ఇంకో కాలం కూడా ఉంది మనకి, ఇంకో 2 కాలమ్స్ ఉన్నాయి. ఇదేంటంటే టోటల్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్లో టోటల్ ఈ 3 కలిపితే రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్లస్ అన్క్లాస్డ్ ఫారెస్ట్ కలిపితే మనకి ఎంత వస్తుంది అని. ఇది పర్సెంట్ యాజ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా, అంటే ఇది డివైడెడ్ బై ఇది, ఈ కాలం అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది, ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది డివైడెడ్ బై టోటల్ ఏరియా. అప్పుడు మనకి ఏమొస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ స్టేట్ విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ ఏరియా వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారంటే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న హైయెస్ట్ స్టేట్స్ ఏవి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉన్న హైయెస్ట్ స్టేట్స్ ఏవి, తర్వాత అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఉన్న హైయెస్ట్ స్టేట్స్ ఏవి, లో స్టేట్స్ ఏవి, టోటల్ ఫారెస్ట్ ఏరియాలో హైయెస్ట్ స్టేట్స్ ఏవి, అలాగే లోయెస్ట్ స్టేట్స్ ఏవి, యాజ్ అ పర్సంటేజ్ కూడా హైయెస్ట్ స్టేట్స్ ఏవి, లోయెస్ట్ స్టేట్స్ ఏవి. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే రిజర్వ్ ఫారెస్ట్స్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు, రాజస్థాన్ బిగ్గెస్ట్ స్టేట్, తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇవన్నీ మీకు తెలుసు. సో సెన్సెస్లో చూసే ఉంటారు. రిజర్వ్ ఫారెస్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్స్ హైయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవి, హైయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవో చూద్దాం. రిజర్వ్ ఫారెస్ట్, సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి రిజర్వ్ ఫారెస్ట్ హైయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవంటే ఇక్కడ మహారాష్ట్ర ఉంది 50,000, రైట్? సో దానికన్నా ఎక్కువ ఏది లేదు. సో ఇక్కడ మనకి ఓకే ఫైన్, మధ్యప్రదేశ్ ఉంది, సారీ. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ డేటాను మనం క్లియర్గా, మళ్ళీ మిస్ అవ్వకుండా. సో ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది హైయెస్ట్, తర్వాత మళ్ళీ మనకి మహారాష్ట్ర ఉంది, రైట్? సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒడిస్సా. సో ఈ 3 మనకి టాప్ 3 స్టేట్స్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నవి ఎంపీ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఒడిస్సా, రైట్? ఇవి టాప్ 3 రిజర్వ్ ఫారెస్ట్. టోటల్ ఫారెస్ట్ గురించి నేను మాట్లాడలేదు, రిజర్వ్ ఫారెస్ట్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చూడండి. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ హైయెస్ట్ ఉన్నవేవో ఒకసారి క్విక్గా చూద్దాం, రైట్? సో హైయెస్ట్ ఇక్కడ మళ్ళీ మనకి మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ ఉంది, రైట్? హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనకి ఒడిస్సా ఉంది. సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్
హైయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవి అని అడిగేదానికి ఛాన్స్ ఉంది, రైట్? సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ హైయెస్ట్ ఉన్న మనకేమున్నాయి? మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సా. సో మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఒడిషా, రైట్? సో ఇవి మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నవి. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నవేవో చూద్దాం. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నవేవో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్, రైట్? అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనకేమున్నాయి ఇక్కడ? అరుణాచల్ ప్రదేశ్ తర్వాత వీ హ్యావ్ మణిపూర్. రెండు గుర్తుపెట్టుకోండి, అన్క్లాసిఫైడ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ హైయెస్ట్ ఏమున్నాయి? అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మణిపూర్. సో ఇవి రెండు కూడా మనకి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్స్ ఎక్కువ ఉన్నవి. నౌ టోటల్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్నవి, టోటల్ ఆర్ఎఫ్ఏ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా హైయెస్ట్. ఇవన్నీ హెచ్ అంటే హైయెస్ట్. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో హైయెస్ట్ ఉన్న స్టేట్స్ ఏవో చూద్దాం. ఆబ్వియస్లీ మనకి మధ్యప్రదేశ్ ఉంటుంది. సో చూడండి, మధ్యప్రదేశ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసరికి ఒడిస్సా. సో సేమ్ అదే సీక్వెన్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ ఏదైతే వచ్చాయో అవే వచ్చాయి. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏవి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఒడిస్సా. సో ఇదే సీక్వెన్స్, ఈ రెండు కూడా ఈక్వల్గా సింక్రనైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అలాగే స్పెసిఫికలీ రిజర్వ్ ఫారెస్ట్, రైట్? సో రికార్డెడ్ ఫారెస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? రిజర్వ్ ఫారెస్ట్ ప్లస్ మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్లస్ అన్క్లాసిఫైడ్. సో ఈ మూడుని కలిపితే మనకి ఇది వచ్చేస్తుంది, రైట్? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే. సో ఇది కూడా మనం టాప్ స్టేట్స్ చూసేసాం టోటల్. నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చూడాలంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ టోటల్ ల్యాండ్, అంటే దానికి ఉన్న ల్యాండ్, టోటల్ ల్యాండ్కి ఎంత ఫారెస్ట్ పర్సంటేజ్ ఉంది, ఇందులో హైయెస్ట్ ఏయో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 86.93 ఉంది. ఏ స్టేట్ హైయెస్ట్ ఉంది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇది యూనియన్ టెరిటరీ. ఇదేంటి? యాజ్ ఎ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హైయెస్ట్ ఉంది, యూనియన్ టెరిటరీ. సో స్టేట్ అని అడిగితే మనం వేరేది ఉంటుంది మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసరికి 82.31%. సిక్కింలో చూడండి, సిక్కిము హైయెస్ట్ ఉంది. అమాంగ్ స్టేట్స్లో అయితే సిక్కిం వస్తుంది. అదే ఓవరాల్ ఇంక్లూడింగ్ అయితే అండమాన్ నికోబార్ వస్తుంది. దీని తర్వాత మనకి ఇంకేమున్నాయి? 80sలో ఇంకేం లేవు, 70sలో కూడా మనకేం లేవు. సో 60sలో 78లో ఇక్కడ ఉంది, 78, దట్ ఈస్ మణిపూర్. ఎస్, సో మణిపూర్ తర్వాత ఈ 71% కూడా ఉంది. మణిపూర్, ఉత్తరాఖండ్. సో 4 గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. మణిపూర్ ఎందుకంటే ఫస్ట్ యూనియన్ టెరిటరీ వచ్చింది కదా. మణిపూర్ తర్వాత ఉత్తరాఖండ్. సో ఇవన్నీ కూడా హైయెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, తర్వాత అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్, తర్వాత టోటల్ ఫారెస్ట్ చూసాం, యాజ్ ఎ పర్సంటేజ్ కూడా చూసాం. అయితే వీటితో పాటు మనం లో కూడా చూడాలి, మళ్ళీ లోవి కూడా తెలుసుకోవాలి. రికార్డెడ్ ఫారెస్ట్లో మనం లో గురించి చూద్దాం, రైట్? సో తక్కువ ఉన్నాయి కూడా మనం క్విక్గా చూసేద్దాం. రిజర్వ్ ఫారెస్ట్లో తక్కువ ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ 85 ఉంది, 85 కన్నా 44, పంజాబ్ 44 ఉంది. అంతకన్నా తక్కువ మనకి లడాక్ ఉంది, 0 కూడా ఉన్నాయి. లక్షద్వీప్, పాండిచ్చేరి. సో ఇక్కడ చూడండి, లక్షద్వీప్, పాండిచ్చేరి ఇవన్నీ కూడా 0 ఉన్నాయి. ఈ 0 ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోండి. లక్షద్వీప్, పాండిచ్చేరి ఈ రెండు కూడా యూనియన్ టెరిటరీస్, రైట్? లడాక్ కూడా యూనియన్ టెరిటరీయే. సో మనం ఫస్ట్ ఈ 3 రాద్దాం. సో ఈ 3 రాద్దాం. పాండిచ్చేరి తర్వాత మనకి ఇంకేముంది? పాండిచ్చేరి తర్వాత లక్షద్వీప్, రైట్? తర్వాత లడాక్ 7 ఉంది, రైట్? సో 007. అదే స్టేట్స్లో అయితే, స్టేట్స్ చూసుకున్నట్టయితే చండీగఢ్ కూడా యూనియన్ టెరిటరీ లైట్ తీసుకోవచ్చు. సో స్టేట్స్ చూసుకున్నట్టయితే మనకి పంజాబ్ తర్వాత ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీ. సో పంజాబ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్కి మనకి తక్కువ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అంటే
తక్కువ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న స్టేట్ ఏది అంటే పంజాబ్. మామూలుగా అయితే ఓవరాల్ అయితే యూనియన్ టెరిటరీస్ వచ్చేసాయి. పాండిచేరి, లక్షద్వీప్ 0, తర్వాత లడాఖ్లో 7 మాత్రమే ఉంది. సో అది అయిపోయింది. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చూసినట్టయితే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చూడండి సేమ్ ఇక్కడంతా 0 ఉన్నాయి. ఏవి? లడాక్ 0, లక్షద్వీప్ 0, చండీగఢ్ 0, యూనియన్ టెరిటరీలో ఏం లేదు. అలాగే కేరళలో 0 ఉన్నాయి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. రిజర్వ్ ఫారెస్టే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొత్తం. తర్వాత అస్సాం కూడా 0. సో ఇక్కడ స్టేట్స్లో ఈ గుర్తుపెట్టుకోండి. యూనియన్ టెరిటరీస్ అయితే సేమ్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో వచ్చేసరికి మనకి కేరళ 0, ఎందుకంటే మొత్తం రిజర్వ్ ఫారెస్టే ఎక్కువ ఉంది. తర్వాత దాంతోపాటు మనకి అస్సాం. సో ఈ రెండిట్లో కూడా 0 అనమాట. ఈ రెండు కూడా 0 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ చాలా వాటిలో 0 ఉన్నాయి. సో ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ లేదు. కావాలంటే ఒకసారి మీరు క్విక్గా చూసుకోండి. ఉన్న స్టేట్స్ వచ్చేసరికి మనకి స్టేట్లో సిక్కిం 0 ఉంది, తర్వాత కేరళ 0 ఉంది. సిక్కిము, కేరళ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్లో స్టేట్స్లో యూనియన్ టెరిటరీస్ అవే వస్తున్నాయి. సో ఇక్కడ సిక్కిము దాంతోపాటు కేరళ ఈ రెండిట్లో మనకి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అనేవి 0 ఉన్నాయి, రైట్. తర్వాత టోటల్ ఫారెస్ట్ ఏరియాలో లో ఏ ఉన్నాయి. టోటల్ ఆర్ఎఫ్ఏ అంటే ఏంటి? రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం అన్ని కలిపితే. ఇందులో లో ఏ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఢిల్లీ 104 ఉంది. తర్వాత ఇక్కడ 0 ఉన్న స్టేట్ యూనియన్ టెరిటరీ ఏది అని అడగొచ్చు. సో లక్షద్వీప్ 0 ఉన్నాయి, అన్ని కోరల్ రీఫే, అక్కడ సెటిల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి లక్షద్వీప్ 0, రైట్. సో దాని తర్వాత మనకి లడాక్ ప్లస్ పాండిచ్చేరి. సో ఇవన్నీ యూనియన్ టెరిటరీసే ఉన్నాయి, లడాక్, పుడుచ్చేరి, రైట్. అయితే స్టేట్స్లో తక్కువే ఉన్నాయో చూద్దాం. స్టేట్కి సంబంధించినవి కూడా మనం క్విక్గా చూద్దాం. ఇది కూడా యూనియన్ టెరిటరీయే. సో స్టేట్స్లో తక్కువ ఉన్నదంటే మనకి రైట్. సో గోవా 1200 ఉంది. 1200 తర్వాత మనకి హర్యానా. సో గోవా అండ్ హర్యానా లీస్ట్ అమాంగ్ ఆల్ స్టేట్స్. స్టేట్ స్పెసిఫిక్ యూనియన్ టెరిటరీస్ లేకుండా చూసుకున్నట్టయితే గోవా టోటల్ దాంట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఇది ఢిల్లీ కదా, ఇది గోవా అండ్ హర్యానా. సో ఇంతకన్నా ఇంకేవి తక్కువ లేవు కదా, ఒకసారి క్విక్గా చూస్తే ఎస్. సో ఇంతకన్నా ఏవి మనకి తక్కువ, మిగిలిన యూనియన్ టెరిటరీసే. సో గోవా అండ్ హర్యానాలో మనకి తక్కువ టోటల్ రిజర్వ్ ఫారెస్ట్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్ అనేవి తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా లో. నెక్స్ట్ యాజ్ ఎ పర్సంటేజ్ లో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే లోయెస్ట్ ఇక్కడ ఆల్రెడీ 0 ఉన్నాయి. లడాక్, లక్షద్వీప్ యాజ్ ఎ పర్సంటేజ్ 0 ఉన్నాయి. పాండిచ్చేరి 2.65 ఉంది. తర్వాత పాండిచ్చేరి తర్వాత హర్యానా అండ్ సో పాండిచ్చేరి, హర్యానా అండ్ పంజాబ్ యాజ్ ఎ పర్సంటేజ్. పాండిచ్చేరి తర్వాత హర్యానా అండ్ పంజాబ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో మనం టాప్ 3 బాటమ్ 3 అన్నిట్లో చూసాం. రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్, టోటల్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అండ్ యాజ్ ఏ పర్సంటేజ్ కూడా మనం చూసాం. సో ఇంత ఇంపార్టెంట్ టేబుల్ ఇది. సో మనం ఇందులోంచి ఏదైతే మనకు కావాలో డేటా అంతా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. సో దట్ ఈస్ అబౌట్ ద థింగ్. సో ఇక్కడ నుంచి ఇంకా సింపుల్గా ఉంటాయి, క్విక్గా ఫ్యాక్ట్స్ అని మనకు ఉంటాయి కాబట్టి మనం చూద్దాం. ఇదేంటంటే ఫారెస్ట్ ఏరియా బై రీజన్ 2020 కల్లా టోటల్ మనకి డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఫారెస్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఈ సర్వే అనేది ఇచ్చింది. సో చూద్దాం ఇప్పుడు. ఓన్లీ మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవి చూద్దాం. టోటల్ ఆఫ్రికాలో మనకున్న ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ 1000 హెక్టార్స్ అంటే ఇంటూ 1000 హెక్టార్స్ వేసుకోండి. సో ఇది ఆఫ్రికా. తర్వాత టోటల్ ఏషియాలో వచ్చేసరికి 6,22,687 అంటే ఆఫ్రికా కన్నా తక్కువ ఉంది. యూరోప్ చూడండి 10,17,000 ఉంది. తర్వాత నార్త్ అమెరికా అలాగే సెంట్రల్ అమెరికా చూసినట్టయితే 7,52,000 ఉంది. ఓషినియా అంటే పసిఫిక్ ఓషన్లో ఉన్న ఫారెస్ట్ ఇవి 1,85,000 ఉంది. అండ్ టోటల్ సౌత్ అమెరికా చూసినట్టయితే 8,44,000. సో హైయెస్ట్ ఏ కాంటినెంట్లో ఉన్నాయి మనకి? యూరోప్ ఫస్ట్ ఉంది, తర్వాత సౌత్ అమెరికా, అమెజాన్ ఫారెస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా. సో సౌత్ అమెరికా నెక్స్ట్ ఉంది. తర్వాత నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా థర్డ్ ఉంది, రైట్. తర్వాత మనకి ఆఫ్రికా 4th, ఏషియా 5th పొజిషన్లో ఉంది, రైట్.
సో ఇవి మనకి ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏషియా అని పెట్టేస్తారు ఆన్సర్, లేకపోతే ఆఫ్రికా పెట్టేస్తారు. కానీ మనకు టోటల్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న కాంటినెంట్ ఏది అంటే యూరోప్, రైట్? సో దాని పర్సంటేజ్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనకి యూరోప్లోనే 25% ఉంది, సౌత్ అమెరికా 21% ఉంది ఫారెస్ట్స్, తర్వాత ఆఫ్రికా 60, ఓకే, నార్త్ అమెరికా 19% ఉంది, తర్వాత ఆఫ్రికా 16, ఏషియా 15%. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, మనం ఏషియా నుంచి కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. టాప్ గుర్తుపెట్టుకోండి, ఏషియా ర్యాంక్ ప్లస్ పర్సంటేజ్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అగైన్. నెక్స్ట్ ఇదేంటంటే టాప్ 10 కంట్రీస్ విత్ ద ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు కాంటినెంట్ చూసాం మనం, ఏ కాంటినెంట్స్ టాప్ ఉన్నాయని. అయితే కంట్రీస్ ఏవి టాప్ ఉన్నాయి? ఫస్ట్ హైయెస్ట్ ఫారెస్ట్ మనకి రష్యాలో ఉన్నాయి, తర్వాత బ్రెజిల్లో ఉన్నాయి. ఎంత అనేది అవసరం లేదు, డోంట్ వరీ, అంత డీటెయిల్గా వరల్డ్ మనకు అడగరు. ఇండియా ర్యాంకు, ఇండియా పర్సంటేజ్ చూసుకుంటే చాలు. రష్యా ఫస్ట్, తర్వాత బ్రెజిల్, తర్వాత కెనడా. మన ఇండియా ర్యాంక్ వచ్చేసరికి ఉన్న కంట్రీస్లో 10th ర్యాంక్లో ఉంది. 10th ర్యాంక్లో మన టోటల్ ఫారెస్ట్ ఏరియా అనేది మన ఇండియా ర్యాంక్ 10th అన్ని కంట్రీస్లో కలిపి. అయితే నెక్స్ట్ టాప్ 10 కంట్రీస్ విచ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యాన్యువల్, అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఏవి ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి, పోను ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. అందులో చైనా ఫస్ట్, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్, ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజ్ పెర్ఫార్మెన్స్లో. ఓవరాల్ ల్యాండ్ ఫారెస్ట్ ఏరియా ల్యాండ్ చూసుకుంటే 10th పొజిషన్లో ఉంది. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఫారెస్ట్ ఇంట్రడక్షన్కి సంబంధించిన థింగ్స్, రైట్? దాని నుంచే మనకు ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఆ ఫ్యాక్ట్స్ అన్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చిన్నవి ఉంటాయి, ఇది ఒక్కటే కొంచెం పెద్దది, తర్వాత అన్ని 5 minutes. సో అన్ని కంటిన్యూస్గా చూద్దాం. ఫారెస్ట్ కవర్. సో ఫారెస్ట్ కవర్ ఇది ఓవరాల్ మ్యాప్, ఇండియా మ్యాప్. ఫారెస్ట్ కవర్ ఈ డెఫినేషన్స్ మీరు తెలుసుకోవాలి. అసలు ఫారెస్ట్ కవర్లో మళ్ళీ మనకి క్లాసిఫికేషన్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఏరియా తీసుకున్నాం, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇందులో ఏదైతే 70% కన్నా ఎక్కువ ట్రీ కవర్తో కవర్ అయి ఉంటుందో దీన్ని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. అంటే 70% కన్నా ఎక్కువ ఉంది అంటే ట్రీ కవర్. 70% అంటే ఏంటది? ట్రీ కవర్. ఇప్పుడు 1 hectare తీసుకున్నాం అనుకోండి, అందులో 0.7 hectare ట్రీ కవర్తోనే కవర్ అయ్యి ఉంది, మిగిలిన 0.3 నార్మల్ ల్యాండ్ ఉండొచ్చు. దాన్ని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. సేమ్ అలాగే ఇప్పుడు 40% నుంచి 70% మధ్య ఉందనుకోండి, అంటే 70% కన్నా తక్కువ కానీ 40% కన్నా ఎక్కువ, ఈ మధ్య రేంజ్లో ఉండి ట్రీ కవర్ అయి ఉంటే దాన్ని మనం మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. అదే 40 కన్నా తక్కువ ఉండి 10 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఫారెస్ట్, అంటే ట్రీ కవర్ ఎంత ఇచ్చిన ల్యాండ్లో దాన్ని ఓపెన్ ఫారెస్ట్ అంటాం. 10% కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే ష్రబ్స్ అంటాం, స్క్రబ్, రైట్? సో చిన్నవని చెట్లు, మిగిలినది ఏదైతే ఉందో మిగిలినంతా నాన్ ఫారెస్ట్ ల్యాండ్. సో ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్, ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్, దీని నుంచే హై ఛాన్స్ క్వశ్చన్ వస్తాయి. సో చూడండి, ఫారెస్ట్ కవర్ టోటల్ ఇండియా యొక్క ఫారెస్ట్ కవర్ ఎంత అంటే 7,15,342 ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ స్క్వేర్. ఇది టోటల్ ఫారెస్ట్ కవర్ ఇండియాకు ఉన్నది, రైట్? నెక్స్ట్ ట్రీ కవర్ వచ్చేసరికి, ట్రీ కవర్ అంటే ఏం చెప్పుకున్నాం? అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ గ్రీన్ కవర్ ఉండడం అనమాట, ట్రీస్ ఉండడం. ఇది టోటల్ ఎంత అంటే మనకి 1,12,014.34, వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ, స్క్వేర్ కిలోమీటర్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే, ఫారెస్ట్ ఏరియాని ప్లస్ ఫారెస్ట్ బయట ఉన్న ట్రీ కవర్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మనకి ఎంత అంటే 8,27,356.95, వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. స్క్రబ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఫారెస్ట్ కాకుండా 10% కన్నా తక్కువ ఉండదు, దాన్ని స్క్రబ్ అంటాం. ఇది వచ్చేసరికి 43, స్క్రబ్ అంటే చిన్నవి ప్లాంట్స్, 43,622.64. నాన్ ఫారెస్ట్ వచ్చేసరికి 24,16,489. సో మిగిలిన అగ్రికల్చర్ కానీ అర్బనైజేషన్ ఇవంతా ఏరియా వచ్చేసరికి ఇది. సో టోటల్ ల్యాండ్ ఏరియా ఇది, జోగ్రఫికల్ ల్యాండ్ ఏరియా, ఇవన్నీ యాడ్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ వన్. సో మన ఫారెస్ట్ కవర్ ఎంత అని చెప్పుకున్నాం, ఈ నెంబర్ ఆల్రెడీ చూసాం. అయితే ఇది టోటల్ ల్యాండ్లో ఎంత పర్సంటేజ్, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. మన ఫారెస్ట్ కవర్ ఎంత అని అడుగుతారు, 21.76. సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మన ట్రీ కవర్ చూసినట్టయితే, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో ఇది మనకి 3.41%. ఎగ్జామ్లో ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ రెండు ఎంత అని కూడా మనకు అడగొచ్చు. ఇది చూసినట్టయితే 25.17%. స్క్రబ్ పర్సంటేజ్ 1.33. నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 73.50. టోటల్ యాడ్ చేస్తే 100%. వెరీ ఇంపార్టెంట్ నెంబర్స్. సో ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి
రెగ్యులర్గా గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్టేట్ వైజ్ ఫారెస్ట్ కవర్ ఇన్సైడ్ ఆఫ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, రైట్. అండ్ టీఓఎఫ్ అంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్. సో ఆల్రెడీ ఇవి చూసాం మనం, ఏ స్టేట్ స్టాప్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ ఇవన్నీ కూడా మనం ట్రీ కవర్ దేంట్లో ఎంత ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసేసాం ఇక్కడే. సో మళ్ళీ దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. సో గ్రాఫ్ ఇచ్చారు కాబట్టి మనం ఇది స్కిప్ చేయొచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, రిపోర్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ డేటా మనకుంది. ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఎట్ ద నేషనల్ లెవెల్, అంటే 2021 రిపోర్ట్తో పోలిస్తే ఇప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాము అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసరికి మనం ఇంప్రూవ్ చేసుకునేది ఫారెస్ట్ కవర్, ఓన్లీ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ కాదు. 156.41 స్క్వేర్ కిలోమీటర్ మనం ఇంక్రీజ్ చేసుకున్నాం ఫారెస్ట్ కవర్. ట్రీ కవర్ చూడండి, ట్రీ కవర్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. అంటే మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కాదు, ట్రీ కవర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ చాలా స్కీమ్స్ తెలంగాణలో కూడా స్కీమ్స్, అలాగే ఆంధ్ర హరితహారం ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా. సో ట్రీ కవర్ మటుకు మనం చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాం. అప్రాక్సిమేట్లీ 1500 స్క్వేర్ కిలోమీటర్స్ పెంచాం, 1445. ఇక్కడ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి ఓన్లీ 156.41 పెంచుకున్నాం. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, అంటే రికార్డెడ్ ఫారెస్ట్ కాకుండా ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ గవర్నమెంట్ రికార్డ్స్లో కాకుండా వేరే ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ హైయెస్ట్ ఇంక్రీజ్ వచ్చేసరికి మనకి గుజరాత్. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కాకుండా మిగిలిన దగ్గర కూడా మనకు ఫారెస్ట్ ఉంటుంది, రైట్. రికార్డ్ పరంగా కాకుండా వేరే దగ్గర కూడా ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ ఇంక్రీజ్ చేసుకున్న హై స్టేట్ వచ్చేసరికి గుజరాత్, తర్వాత బీహార్, తర్వాత కేరళ. తగ్గించుకునింది అంటే ఉన్నదానికన్నా తగ్గించుకున్న ఫారెస్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్. అంటే వాళ్ళు డెవలప్మెంట్కి వెళ్తున్నారు, ఫారెస్ట్ కట్ చేసి డెవలప్మెంట్కి వెళ్తున్నారని అర్థం, రైట్. నెక్స్ట్ ట్రీ కవర్, ఇప్పుడు చూసింది మనం ఓన్లీ ఫారెస్ట్ కవరే. ట్రీ కవర్ అంటే ఏంటి, ఫారెస్ట్ బయట ఉన్న గ్రీన్ కవర్. దీంట్లో మ్యాక్సిమం ట్రీ కవర్ ఉన్నవి స్టేట్స్ ఏవంటే మహారాష్ట్ర, తర్వాత రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్. ఈ 3 ట్రీ కవర్, ఫారెస్ట్ కాకుండా బయట ఉన్న ట్రీస్ ఎక్కువ ఉన్న రీజన్స్ ఏవి. అయితే ఇవి ఇంక్రీజ్ చేసుకున్నది ట్రీ కవర్ లాస్ట్ 2021 రిపోర్ట్తో పోలిస్తే ఇప్పుడు పెంచుకున్న స్టేట్స్ ఏవి అంటే ఛత్తీస్గఢ్ ఫస్ట్, తర్వాత రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్. ఇది టోటల్ మ్యాక్సిమం కవర్, ఇది కంపేర్ టు 2021 ఇంక్రీజ్ చేసుకున్న ఏరియా. సో ఇవి టాప్ 3 స్టేట్స్ ఇక్కడ, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ టుగెదర్. ఇక్కడ ఫారెస్ట్ ఇప్పుడు మనం ఏం చూసాము, ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ చూసాము, తర్వాత అవుట్ సైడ్ ఆర్ఎఫ్ఎల్ కూడా చూసాము. అయితే ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ రెండు కలిపి ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్న స్టేట్స్ ఏవి, ఛత్తీస్గఢ్ ఇంత యాడ్ చేసుకునింది 2021తో పోలిస్తే, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్ ఈ 4 మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసుకున్నాయి. అలాగే తగ్గించుకున్నవి ఇంతకు ముందున్న ఫారెస్ట్ కన్నా ఇప్పుడు తగ్గించుకున్నాయి. ఇవి మధ్యప్రదేశ్లో తగ్గిపోయింది, కర్ణాటక, లడాక్, నాగాలాండ్ ఈ 4 టాప్ స్టేట్స్ విచ్ రెడ్యూస్ దేర్ ఫారెస్ట్ కవర్, రైట్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ద లాస్ట్ డెకెడ్, ఓవరాల్ లాస్ అంటే లాస్ట్ డెకెడ్లో ఇప్పుడు మనం 2023 రిపోర్ట్ కదా ఇది, 2013 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు మనం లాస్ అయ్యాం, ఫారెస్ట్ కవర్ గెయిన్ అవ్వలేదు. సో మనం డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ అ నెగిటివ్ థింగ్. 58.22 కిలోమీటర్ స్క్వేర్ ఇంత ఫారెస్ట్ మనం లూజ్ అయ్యాం. చేంజ్ ఇన్ ఫారెస్ట్ టైప్స్ కంపేర్ టు 2021. ఇదేం చెప్తున్నాడు, 2021 రిపోర్ట్తో పోలిస్తే మనకి ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి, వెరీ డెన్స్, మోడరేట్లీ డెన్స్, ఓపెన్ ఫారెస్ట్. వెరీ డెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, మోర్ దెన్ 70% ఏరియా కవర్డ్ విత్ ద గ్రీన్ కెనాపీ. ఇక్కడ మనం ఇది ఇంక్రీజ్ చేసుకున్నాం, వెరీ గుడ్ సైన్. సో ఇది 2021తో పోలిస్తే మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ ఇంక్రీజ్ చేసుకోగలిగాం. ఎంత, 3465. మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసరికి తగ్గిపోయింది మనకి, ఇది తగ్గిపోయింది 1043 తగ్గిపోయింది. ఓపెన్ ఫారెస్ట్ కూడా తగ్గిపోయింది. సో మనం వెరీ డెన్స్ పెంచుకున్నాం, కానీ మోడరేట్లీ డెన్స్ ఓపెన్ ఫారెస్ట్ తగ్గించుకున్నాం, డెవలప్మెంటల్కి యూజ్ చేసుకుంటున్నాం. ఫైన్. నెక్స్ట్ సిటీస్, ఈ చాప్టర్లో మనకి లాస్ట్ వన్, మిగిలిన అన్ని కూడా చిన్న చిన్నవి, బ్యాంబూ, మ్యాంగ్రూ ఇవన్నీ. సో ఇక్కడ మనం సిటీస్ చూసినట్టయితే ఇక్కడ వరకు ఇది 2021, ఇది మనకు అవసరం లేదు, ఇది 2021కి సంబంధించిన రిపోర్ట్, ఇది 2023కి సంబంధించినవి. దీంట్లో మనం ఏం చూస్తామంటే మేజర్ సిటీస్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై మేజర్ సిటీస్. సో ఇవి వీటిల్లో వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉన్న ఒకే ఒక సిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ఢిల్లీ. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ ఇంకా ఏ సిటీస్లో కూడా లేవు, మెట్రోపాలిటన్
ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ వన్, అడుగుతారు ఎగ్జామ్లో. ఏ సిటీలో వెరీ డెన్స్ ఫారెస్ట్ మాత్రమే ఉన్న సిటీ ఏది అని అడుగుతారు. సో దట్ ఈస్ ఢిల్లీ. నెక్స్ట్ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో హైయెస్ట్ ఉంది ఫస్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ముంబై సెకండ్ ఉంది, థర్డ్ వచ్చేసరికి మనకి హైదరాబాద్. మన హైదరాబాద్లో థర్డ్ ఉన్నాం మనం, రైట్. ఫస్ట్ వచ్చేసరికి ఢిల్లీ, తర్వాత ముంబై, తర్వాత హైదరాబాద్. నెక్స్ట్ ఓఎఫ్ అంటే ఓపెన్ ఫారెస్ట్, అంటే 10 to 40% కెనాపీ ఉన్నది. ఇది మోడరేట్లీ డెన్స్, వెరీ డెన్స్ ఆల్రెడీ చూసాం. ఇందులో వచ్చేసరికి హైయెస్ట్ మనకి అగైన్ ఢిల్లీ, ఫస్ట్ ఢిల్లీ ఉంది, తర్వాత మనకి బెంగళూరు. ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న సిటీ ఏది, సెకండ్ హైయెస్ట్ ఢిల్లీ, సెకండ్ బెంగళూరు, థర్డ్ వచ్చేసరికి మళ్ళీ మన హైదరాబాద్, రైట్. సో థర్డ్ మనకి హైదరాబాద్ ఉంది. ఫైన్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి టాప్ 3 ఏ ఉన్నాయి అని. ఫైన్. నెక్స్ట్ టోటల్ ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి ఢిల్లీ ఫస్ట్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముంబై సెకండ్ ఉంది, తర్వాత థర్డ్ వచ్చేసరికి బెంగళూరు ఉంది, రైట్. సో ఇవి టోటల్ ఫారెస్ట్లో మనకి టాప్ సిటీస్. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఫారెస్ట్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ ఏరియా, అంటే మనకున్న టోటల్ హైదరాబాద్ ఏరియా తీసుకోండి, దాంట్లో ఎంత ఫారెస్ట్ పర్సంటేజ్ ఉంది. అందులో హైయెస్ట్ మనకి ఏది ఉందంటే ముంబై ఫస్ట్లో ఉంది, తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఉంది. సో పాజిటివ్ థింగ్ మనకి, రైట్. సో హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ వచ్చేసరికి ఢిల్లీ ఉంది. ఫైన్. సో స్క్రబ్ ఫారెస్ట్ ఉన్న హైయెస్ట్ సిటీ ఏది అంటే అగైన్ మళ్ళీ హైదరాబాద్. సో ఇది మనకి ఇంపార్టెంట్. హైదరాబాద్ దేంట్లో టాప్లో ఉంది, స్క్రబ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే less than 10% కవర్ ఉన్న కవర్ ఉన్న ల్యాండ్స్, సో అందరూ మనకి హైదరాబాద్ టాప్లో ఉంది. ఫైన్. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ చేంజ్, అంటే 2021తో పోలిస్తే ఇప్పుడు మనం ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం, డిక్రీజ్ చేసుకున్నాం అని. సో ఇక్కడ చూడండి, మనం ఇంక్రీజ్ చేసుకున్న హైయెస్ట్ సిటీ ఏదంటే అహ్మదాబాద్లో ఫారెస్ట్ అనేది హైయెస్ట్ ఇంక్రీజ్ అయింది. అలాగే తగ్గించుకున్న సిటీ ఏది, ఎక్కువ తగ్గించుకున్న సిటీ ఏదంటే చెన్నై. సో దిస్ ఇస్ అ లీస్ట్, అంటే ఎక్కువ తగ్గించుకునేది, ఇది డిక్రీజింగ్. ఫైన్. సో ఓవరాల్గా మనం ఇంక్రీజ్ చేసుకున్నాము, అహ్మదాబాద్ వల్ల మనకి ఇంక్రీజ్ అనేది అయింది. సో ఇవి మీరు షార్ట్ నోట్స్గా రాసుకొని ఏవి ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి, వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్లో ఏవి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి, రైట్. అలాగే టోటల్ ఫారెస్ట్ కవర్, టోటల్ పర్సంటేజ్, స్క్రబ్ ఫారెస్ట్ కవర్ యాజ్ ఎ టోటల్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు 2021. ఇవన్నీ కూడా ఇక్కడ నేను పాయింట్అవుట్ చేశాను, మీరు షార్ట్ నోట్స్ చేసుకొని రిపీట్గా రివిజన్ చేసుకోవాలి, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫారెస్ట్ కవర్. సో ఇక్కడ నుంచి ఉన్నవన్నీ చిన్న 1-2 slides వే, ఎందుకంటే మోస్ట్లీ మనకి 2 chaptersలోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగ్రూవ్ కవరేజ్ గురించి చూద్దాం. మ్యాంగ్రూవ్స్ అంటే మీ అందరికీ తెలుసు, సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్ కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి వరల్డ్ పరంగా ఎక్కడున్నాయో కూడా మనకి రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో టోటల్ ఆఫ్రికా, ఈ ఇయర్స్ అన్ని మనకు అవసరం లేదు, మనకు అవసరమైంది రీసెంట్ డేటా, దట్ ఈస్ 2020. ఇది మనకి రీసెంట్ డేటా. సో ఇక్కడ ఇవి చూద్దాం. ఎక్కువ ఎక్కడున్నాయి మనకి, టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1000 hectares టోటల్ వరల్డ్లో ఉన్న మాంగ్రూవ్స్ ఏరియా అని అడుగుతారు. సో ఇది మనకి టోటల్ మ్యాంగ్రూవ్ ఏరియా ఇన్ ద వరల్డ్, అన్ని కంట్రీస్ కలిపి. అందులో హైయెస్ట్ మనకి ఎక్కడున్నాయి, ఇక్కడ చూడండి 5545, అంటే ఏషియాలోనే మ్యాంగ్రూవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ కవర్లో ఏషియా ఎక్కడో 5th పొజిషన్లో ఉంది, కానీ మ్యాంగ్రూవ్లో మనమే టాప్లో ఉన్నాం. ఏషియా ఇస్ ద లార్జెస్ట్, దెన్ ఫాలోడ్ బై మనకి సౌత్ ఈస్ట్ ఏషియా, ఇది కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్రికాలో సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి 3240. తర్వాత మనకి నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా సెంట్రల్ అమెరికా కలిపి అక్కడ బెల్లీస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి మ్యాంగ్రూవ్స్. సో ఇది థర్డ్ పొజిషన్ ఉంది. ఫస్ట్ ఏషియా, సెకండ్ ఆఫ్రికా, థర్డ్ నార్త్ అండ్ సౌత్ అమెరికా, తర్వాత నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా, లాస్ట్ వచ్చేసరికి సౌత్ అమెరికా. సో ఇది మనకి అట్లీస్ట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ఏషియా, తర్వాత మనకి వచ్చేసరికి ఆఫ్రికా, తర్వాత నార్త్ సెంట్రల్ అమెరికా ఏవైతే ఉన్నాయో అవి మనకి హైయెస్ట్. ఫైన్. ఇవి మనకేం అంత అవసరం లేదు చేంజ్. వరల్డ్ టోటల్ ఎంత, టాప్ ఏవి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ద ఇండియన్ డేటా. ఇండియాలో మ్యాంగ్రూవ్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ మనకి ఎంత ఉంది ఇండియాలో, 4991.68 కిలోమీటర్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన టోటల్ ల్యాండ్ ఏరియాలో, జోగ్రఫికల్ ఏరియాలో 0.15% అవుతుంది, రైట్. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే వెరీ డెన్స్ మ్యాంగ్రూవ్ అంటే 70% తీసుకున్న ల్యాండ్ ఏరియా
లో 70% కన్నా ఎక్కువ మ్యాంగ్రూవ్స్ కవర్ అయి ఉన్నాయి. సో వెరీ డెన్స్ వచ్చేసరికి 1463.97, మోడరేట్లీ డెన్స్ వచ్చేసరికి 1500, రైట్. ఓపెన్ మ్యాంగ్రూవ్స్ వచ్చేసరికి 2026. సో ఎక్కువ మనకి ఓపెన్ మ్యాంగ్రూవ్స్ ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత మోడరేట్లీ డెన్స్, తర్వాత వెరీ డెన్స్, రైట్. సో ఇవి మనకి మ్యాంగ్రూవ్ క్లాసిఫికేషన్. నెట్ డిక్రీస్ అంటే 2021తో పోలిస్తే మన మ్యాంగ్రూవ్ కవర్ తగ్గింది. ఎంత తగ్గింది అని అడగొచ్చు, అలాగే ఎంత అని కూడా అడగొచ్చు. 7.43 కిలోమీటర్ స్క్వేర్ మనకి తగ్గింది. లార్జెస్ట్ డిక్రీజ్ వచ్చేసరికి ఏ స్టేట్లో తగ్గిందంటే గుజరాత్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. హైయెస్ట్ ఇంక్రీజ్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఇది వెరీ ఇంపార్టెంట్, రైట్. ఏపీపీఎస్సీ రాసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మ్యాంగ్రూవ్ కవర్ పెంచుకునింది, తర్వాత మహారాష్ట్ర. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ద మ్యాంగ్రూవ్స్. ఫైన్. మ్యాంగ్రూవ్ కవర్ అసెస్మెంట్ ఇన్ ద స్టేట్స్. సో స్టేట్స్లో మనకి 2020 ఇది ఒక్క కాలమే మనకి ఇంపార్టెంట్, మిగిలింది ఏది ఇంపార్టెంట్ అవసరం లేదు. 2021లో హైయెస్ట్ మ్యాంగ్రూవ్ కవర్ ఎక్కడుంది? ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, సుందర్బన్స్ ఉన్న రీజన్. వెస్ట్ బెంగాల్ హైయెస్ట్. వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి ఏముంది? అండమాన్ నికోబార్. ఓకే, ఓన్లీ స్టేట్స్ ఇచ్చారు ఇక్కడ. అండమాన్ నికోబార్ 612. గుజరాత్ ఫస్ట్ హైయెస్ట్ మ్యాంగ్రూవ్ కవరు వెస్ట్ బెంగాల్, తర్వాత గుజరాత్, తర్వాత అండమాన్ నికోబార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, రైట్. సో ఇవి టాప్ గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ వెస్ట్ బెంగాల్, తర్వాత గుజరాత్, తర్వాత అండమాన్, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ ఎనీవే మీరు అప్డేటెడ్ వన్ ఇక్కడ ఆల్రెడీ గుర్తుపెట్టుకో అన్నారు, రైట్. మ్యాంగ్రూవ్ కవర్ తగ్గించుకున్నాం మనం బేసికలీ లాస్ట్ అసెస్మెంట్తో పోలిస్తే. సో ఇది డిస్ట్రిబ్యూషన్. హైయెస్ట్ వెస్ట్ బెంగాల్, తర్వాత నెక్స్ట్ గుజరాత్, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇవి ఆల్రెడీ కూడా మనం చూసాం ర్యాంకింగ్. దట్ ఈస్ అబౌట్ ద మ్యాంగ్రూవ్స్. నౌ ఫారెస్ట్ ఫైర్స్. ఫారెస్ట్ ఫైర్స్ గురించి చూద్దాం. ఈ రీజన్ రెడ్ కలర్ ఉన్న రీజన్ అంతా కూడా ఫారెస్ట్ ఫైర్ ఎఫెక్ట్ అయిన రీజన్, రైట్. సో టోటల్ ఫైర్ ప్రోన్ ఫారెస్ట్ కవర్ మనకున్న టోటల్ ఫారెస్ట్ కవర్ ఎంత? 21.76 చూసాం. అందులో మళ్ళీ ఫైర్ ప్రోన్ రీజన్ ఏది అంటే ఎంత అంటే 36%, రైట్. సో 2.81% ఫారెస్ట్ కవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోన్, ఎక్స్ట్రీమ్ అనమాట. తర్వాత 7.85 వెరీ హై, తర్వాత మిగిలిన క్లాసిఫికేషన్. ఎనీవే ఈ రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. టోటల్ ఫారెస్ట్ కవర్ రీజన్లో ఎంత మనకి ఫైర్ ప్రోన్ అంటే 36% ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ఫారెస్ట్ ఫైర్. అయితే ఫైర్ హాట్ స్పాట్స్ అంటే ప్లేసెస్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ 2023-24లో 2,03,544 హాట్ స్పాట్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఫారెస్ట్ ఫైర్ ఎఫెక్ట్ అయిన ప్లేసెస్. అయితే 2021-22తో పోలిస్తే మనకి తగ్గాయి చూడండి. అప్పుడు 2,23,333 ఉంది, ఇప్పుడు 2,03,544 ఉంది. నౌ హైయెస్ట్ హాట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి? సో హైయెస్ట్ 10 స్టేట్స్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడున్నాయంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఇవి మూడు టాప్ 3 ఫారెస్ట్ ఫైర్స్కి ప్రోన్ అయిన స్టేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మనకి హైయెస్ట్ ఫైర్ ప్రోన్ ఎఫెక్ట్ అయిన స్టేట్స్ అనమాట, రైట్. నెక్స్ట్ ఫైర్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్. కొన్నిసార్లు డిస్ట్రిక్ట్స్ కూడా అడగొచ్చు, ఏ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ ఫైర్ ప్రోన్ ఉన్నాయని. మహారాష్ట్రలో గచ్చిరోలి, నక్సలిజంకి పాపులర్ గచ్చిరోలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్. మొత్తం ఇండియాలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఫైర్ ప్రోన్ అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న గచ్చిరోలి, తర్వాత అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తర్వాత బిజాపూర్ డిస్టిక్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఈ మూడు టాప్ 3 గుర్తుపెట్టుకోండి. అలాగే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ నుంచి ఉంది, ములుగు డిస్టిక్ తెలంగాణ నుంచి ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది, నంద్యాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది. సో ఇవి మనకి ఏపీపీఎస్సీలో అడిగేదానికి మనకి ఛాన్స్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో అయినా ఏబీపీఎస్సీలో అయినా అడిగేదానికి ఛాన్స్ ఉన్నాయి, రైట్. సో అవి గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఫారెస్ట్ ఫైర్ అది. నెక్స్ట్ గ్రోయింగ్ స్టాక్ ఆఫ్ వుడ్. స్టాక్ ఆఫ్ వుడ్ అంటే ఏంటంటే వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ అంటే ఏంటి? మనకి ఒక మొద్దు తీసుకుంటే దాని ఏరియా, దాని సర్కంఫరెన్స్ ఏరియా ఇంటూ విడ్త్, హైట్. సో అది మనకి వాల్యూమ్ వస్తుంది. సో బేసికలీ స్టాక్ ఆఫ్ వుడ్ అంటే దాని వాల్యూమ్ ఎంత. సో మొత్తం వుడ్ ఉన్న వాల్యూమ్ అంతా మనకి క్యాలిక్యులేట్ చేస్తారు అమ్మేటప్పుడే, కట్ చేసేటప్పుడే ఎంత వాల్యూమ్ అని. సో దాని గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు.
సో టోటల్ గ్రోయింగ్ స్టాక్స్ ఎంత అంటే మనకి ఎంత వాల్యూమ్ అంటే 6429.64 మిలియన్ మీటర్ క్యూబ్. సో ఇంత వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ మనం స్టోర్ చేసినాం ఇప్పుడు మన ఇండియాలో, రైట్? మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తారు ఫారెస్ట్ సర్వేస్ అన్ని యూజ్ చేసి ఎంత వాల్యూమ్ అంటే ఇంత ఉంది. ఇందులో మనకి ఇన్సైడ్ ఫారెస్ట్ ఎంత ఉందంటే 4478.89 మిలియన్ మీటర్ క్యూబ్ ఉంది. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా వచ్చేసరికి 1950.75 మిలియన్ మీటర్ క్యూబ్. సో ఈ నెంబర్స్ కూడా మనకు అడిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టోటల్ ఇంక్రీజ్, మన టోటల్ స్టాక్ ఏదైతే వాల్యూమ్ ఉందో అది 2021తో పోలిస్తే మనకి ఇంక్రీజ్ అయింది. మ్యాంగ్రూవ్స్ తగ్గాయి కానీ ఇక్కడ ఈ ట్రీ వాల్యూమ్ అనేది మనకి పెరిగింది. ఎంత? 262.32. ఇంక్రీజ్ ఇన్సైడ్ ఫారెస్ట్ అయితే ఇంత, అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ అయితే మనకి ఇంత ఇంక్రీజ్ అయింది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ గ్రోయింగ్ స్టాక్ డెన్సిటీ అంటే పర్ హెక్టార్. ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేసాం కదా, అది ఒక్కొక్క హెక్టార్లో ఎంత ఉంది అని. సో ఇది తీసుకున్నట్టయితే ఇది మనకి నెంబర్ వెరీ ఇంపార్టెంట్, 86.10 మీటర్ క్యూబ్ పర్ హెక్టార్. ఒక హెక్టార్కి ఇంత వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ వుడ్ అనేది మనం గ్రో చేస్తున్నాం. ఈ నెంబర్ కూడా మనకు అడుగుతారు. నెక్స్ట్ స్టేట్ వైజ్ గ్రోయింగ్ స్టాక్ అంటే ఏ స్టేట్స్ ఎక్కువ గ్రో చేసుకున్నాయి, ఇది కూడా మనకి ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎంత అని అవసరం లేదు, డోంట్ వరీ. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 4 ఇన్సైడ్ ఫారెస్ట్లో ఎక్కువ ఉన్న స్టేట్స్ అనమాట. అంటే ఇప్పుడు టోటల్ మనకి ఎంత ఉంది? ఇంత ఉంది టోటల్ గ్రోయింగ్ స్టాక్స్. అందులో మనకి ఏ స్టేట్స్లో హైయెస్ట్ ఉంది అంటే ఇన్సైడ్ ఫారెస్ట్ అయితే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఉన్న స్టేట్స్ అయితే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. నెక్స్ట్ గ్రోయింగ్ స్టాక్ పర్ హెక్టార్ ఎంత ఉంది మనకి ఇండియాలో? 86.10 ఉంది. అయితే అందులో హైయెస్ట్ స్టేట్స్ ఏవి అంటే హైయెస్ట్ అయితే హిమాచల్ ప్రదేశ్, ఫాలోడ్ బై కేరళ, రైట్? తర్వాత ఉత్తరాఖండ్ పర్ హెక్టార్ అయితే డెన్సిటీ పరంగా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ అయితే హైయెస్ట్ జమ్మూ కాశ్మీర్, ఫాలోడ్ బై అండమాన్ నికోబార్, చండీగఢ్. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఎలాంటి డేటా అయినా అడుగుతున్నారు, మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని రిపీటెడ్గా వాటిని చదువుకోవాలి. ఫైన్. నెక్స్ట్ ఏ ట్రీస్ మనకి ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు గ్రోయింగ్ స్టాక్ అంటే ఏం చెప్పుకున్నాం? వాల్యూమ్, ఆ మొద్దు యొక్క వాల్యూమ్. అయితే ఏ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి? 2 గుర్తుపెట్టుకోండి, రెండిట్లో సరిపోతుంది. ఇవేమో ఇన్సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఏరియా లోపల ఏ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి? షోరియా రోబస్టా అంటే సాల్ ట్రీ. సాల్ ట్రీస్ మనకి ఫారెస్ట్లో ఎక్కువ ఉన్న ట్రీస్ ఏవి అంటే సాల్ ట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి టెక్టోనా గ్రాండిస్, ఇదేంటంటే టేక్ తెలుసు కదా అందరికీ. సో ఈ 2 ఫారెస్ట్లో ఎక్కువ కవర్ అయిన ట్రీ టైప్స్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఫారెస్ట్లో ఎక్కువ ఉన్న ట్రీస్ ఏవంటే మ్యాగ్నిఫెరా ఇండికా అంటే మ్యాంగో ట్రీస్ మనకి ఎక్కువ ఉన్నాయి. తర్వాత అజర్జెక్టా ఇండికా, ఇది మీకు తెలిసే ఉంటుంది, నీమ్. సో ఈ 2 ఇక్కడ 2 గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ లోపల, ఫారెస్ట్ బయట ఏవి ఎక్కువ ఉన్నాయి అనేవి. ఫైన్. సో అది మనకి ట్రీ రిలేటెడ్ డీటెయిల్స్, స్టాక్ రిలేటెడ్. ఇప్పుడు బ్యాంబూ అలాగే కార్బన్ స్టాక్. బ్యాంబూ అంటే మీ అందరికి తెలుసు, వెదురు కలర్ ఇలా ఉంటాయి. కార్బన్ స్టాక్ అంటే ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ కార్బన్. ఇప్పుడు ట్రీస్ ఏం తీసుకుంటాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి బేసికలీ, రైట్? సో ఎంత కార్బన్ స్టాక్ చేస్తున్నాయి ట్రీస్ అండ్ దాన్ని మనం కార్బన్ స్టాక్ అంటాం, రైట్? సో ఇప్పుడు దానికి సంబంధించినవి చూద్దాం. టోటల్ బ్యాంబూ ఏరియా మన ఇండియాలో ఎంత ఉందంటే 1,54,670. వెరీ ఇంపార్టెంట్ వన్, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ 2021 రిపోర్ట్తో పోలిస్తే మనం ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం? 5,227 మనం ఇంక్రీజ్ చేసుకున్నాం, రైట్? సిన్స్ లాస్ట్ 2021తో. స్టేట్స్ విత్ మ్యాక్సిమం ఏరియా అయితే బ్యాంబూ టోటల్ ఏరియా అది. అయితే ఏ స్టేట్స్లో ఎక్కువ ఉంది? మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ చేంజెస్ 2021తో పోలిస్తే 2023లో ఏవి ఇంక్రీజ్ చేసుకున్నాయి? హైయెస్ట్ ఇంక్రీజ్ చేసుకుంది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్. ఈ 2 ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్నాయి. హైయెస్ట్ డిక్రీజ్ తగ్గించుకున్న స్టేట్స్ వచ్చేసరికి కర్ణాటక అండ్ మణిపూర్. సేమ్ ఇదే రిపోర్ట్ని ఇక్కడ డీటెయిల్స్గా చూసాం. హైయెస్ట్ ఏవి, లోయెస్ట్ ఏవి అన్నీ గుర్తుపెట్టుకుని అవసరం లేదు కాబట్టి. అయితే మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ. సో ఇక్కడ మనకి ఇది 2023 బ్యాంబూ ఎంత తెలంగాణలో ఎంత ఉంది అని అడుగుతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ స్క్వేర్ ఎంత ఏరియా మనకి తెలంగాణలో బ్యాంబూ ఉంది అని. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత ఏరియా. యాజ్ ఏ పర్సంటేజ్
ఇంక్రీజ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎంత ఇంక్రీజ్ అయింది. తెలంగాణలో అయితే డిక్రీజ్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్లో బ్యాంబూ కల్టివేషన్ ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు, ఇది టీజీపీఎస్సీ రాసేవాళ్ళు, ఇవి గుర్తుపెట్టుకోండి ఎంత బ్యాంబూ ఏరియా ఉంది అని, రైట్. తర్వాత కార్బన్ స్టాక్ అంటే ఏం చెప్పుకున్నాం, టోటల్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ స్టోర్ చేస్తుంది అని. మొత్తం ఎంత అంటే 7285.5 మెట్రిక్ టన్స్ అంటే 1000 కేజీలు. సో ఇంటూ 1000 ఇన్ని కేజీస్ టన్స్లో అయితే ఇది అనమాట, రైట్. టోటల్ కార్బన్ స్టోర్ చేసేది మన ఇండియాలో 2023 రిపోర్ట్ ప్రకారం. అయితే లాస్ట్ అసెస్మెంట్తో పోలిస్తే 81.5 మెట్రిక్ టన్నులు ఎక్కువ కార్బన్ స్టోర్ అయింది ప్లాంట్స్లో. డిస్ట్రిబ్యూషన్ అయితే ఈ కార్బన్ స్టాక్ ఎక్కడ ఎక్కువ స్టోర్ అయ్యింది, హైయెస్ట్ ఎక్కడంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్, అంటే మట్టి లోపల కూడా కార్బన్ చాలా స్టోర్ చేసుకునేది, మట్టిలో కూడా కార్బనే ఉంటుంది. సో ఎక్కువ మనకి సాయిల్ ఆర్గానిక్ కార్బన్, తర్వాత అబోవ్ గ్రౌండ్ బయోమాస్ అంటే సాయిల్ పైన అబోవ్ గ్రౌండ్, నెక్స్ట్ బిలో గ్రౌండ్, తర్వాత లిట్టర్ అంటే చెత్తగా అంతా పడిపోయి ఉంటాయి కదా, మీరు నడిచేటప్పుడు కూడా చూసుంటారు. సో ఇది లిట్టర్. నెక్స్ట్ డెడ్ వుడ్ అంటే చనిపోయిన వుడ్, దాంట్లో కూడా కార్బన్ ఉంటుంది. సో ఇవి డిస్ట్రిబ్యూషన్, హై టు లో, లో టు హై అడుగుతారు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ టాప్ స్టేట్స్ విత్ కార్బన్ స్టాక్, ఏ స్టేట్స్ ఎక్కువ కార్బన్ స్టోర్ చేస్తున్నాయి వాళ్ళ ప్లాంట్స్లో, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఇది పెర్ హెక్టార్ అంటే ఒక హెక్టార్ డెన్సిటీ తీసుకున్నట్టయితే అక్కడ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, రైట్. వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ కార్బన్ స్టాక్, ఇది పెర్ హెక్టార్ ఎంత కార్బన్ స్టాక్ స్టోర్ చేసుకుందని, ఇది కూడా మనకి E4 కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది, రైట్. అండ్ లాస్ట్లీ అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏవైనా పంటలు పండిస్తుంటే ప్యాడీ వేసారనుకోండి, రైట్, అక్కడ ట్రీస్ అనేవి మనం గ్రో చేస్తుంటాం, మధ్యలో చెట్లు వేస్తుంటారు పొలాల్లో. సో అవి రెండు కలిపి మనం కల్టివేట్ చేస్తే దాన్ని అగ్రో ఫారెస్ట్రీ అంటాం. సో ట్రీస్ ఇక్కడ మధ్యలో వేయడం వల్ల ఈ ఏవైతే ప్యాడీ ఉన్నాయో వాటికి నీడ్ ఉంటుంది, వాటర్ కూడా మనకి స్టోర్ చేసి ల్యాండ్లో పెట్టుకుంటుంది. సో అందుకని అగ్రో ఫారెస్ట్రీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రిలీజ్ చేసింది. టోటల్ గ్రీన్ కవర్ అండర్ అగ్రో ఫారెస్ట్రీ అంటే పొలాల్లో ఉన్న చెట్లు పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు బేసిక్గా, రైట్. పొలాల్లో ఉన్న చెట్లు ఏరియా ఎంత అంటే 1,27,590 స్క్వేర్ కిలోమీటర్స్ అగ్రో ఫారెస్ట్రీ కవర్ కింద ఉంది. ఇది లాస్ట్ 2013తో పోలిస్తే మనకి ఇది ఇంక్రీజ్ అయింది. అంటే ఒక డెకెడ్లో ఎంత ఇంక్రీజ్ అయింది అగ్రో ఫారెస్ట్రీ ల్యాండ్ అని కూడా అడుగుతారు, 21,286. గ్రోయింగ్ స్టాక్ అండర్ అగ్రో ఫారెస్ట్రీ స్టాక్ అనేది మనకి పెరుగుతుంది. 2021తో పోలిస్తే మనం ఇది ఇంక్రీజ్ చేసుకున్నాం, రైట్. అయితే 2013తో పోలిస్తే మనం మిలియన్ మీటర్ క్యూబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అయితే ఇంత పెంచుకున్నాం, రైట్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇది మనకి మోస్ట్లీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. టోటల్ అగ్రో ఫారెస్ట్రీ కింద మనకి ఎంత ల్యాండ్ ఉంది, 2013తో పోలిస్తే ఎంత పెంచుకున్నాం, ఇవి మనకు అడిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్టేట్ వైజ్ ఇప్పుడు అగ్రో ఫారెస్ట్రీ పెరుగుతుందని చెప్పుకున్నాం. అయితే హైయెస్ట్ ఏ స్టేట్స్లో ఉన్నాయి, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్. యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. సో ఎక్కువ అగ్రో ఫారెస్ట్రీ ఉన్న స్టేట్స్ యూనియన్ టెరిటరీస్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫైన్. అండ్ లాస్ట్ స్లైడ్ మనకి, సో డెకెడల్ చేంజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ స్టేట్స్ బిట్వీన్ 2013-23. ఇంత స్టార్టింగ్లో మనం ఏం చూసాం, 2021తో పోలిస్తే ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం అవి చూసాం. ఇప్పుడు డెకెడ్తో కూడా ఇచ్చారు, 2013 నుంచి 2023కి ఎంత పెంచుకున్నాం, ఎంత తగ్గించుకున్నాం అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఫారెస్ట్ డెకెడ్కి చేంజ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ ఇంక్రీజ్ అయింది 2013తో పోలిస్తే. ఇది కూడా సేమే, ఇవి కూడా, రైట్. సో యూనియన్ టెరిటరీస్ ఓకే, హర్యానా పెంచుకుంది చూడండి, హర్యానా 44% అండ్ ఈవెన్ సో ఆంధ్రప్రదేశ్ కన్నా టాప్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి లడాక్ పెంచుకునింది హైయెస్ట్, అంటే అయితే ఇది యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ చండీగఢ్, సారీ ఇది హర్యానా కాదు, చండీగఢ్. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. సో ఇక్కడ ఈ రెండు ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సేమ్ ఇదే ఇక్కడ పడితే మనకు పట్టట్లేదు కాబట్టి కట్ చేసి నేను ఇక్కడ పెట్టాను. అయితే యూనియన్ టెరిటరీస్లో లాస్ట్ డెకేడ్లో హైయెస్ట్ ఇంక్రీజ్ చేసుకున్న ఫారెస్ట్ కవర్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఏవంటే లడాక్, తర్వాత మనకి చండీగఢ్, ఈ రెండు ఎక్కువ పెంచుకున్నాయి. అయితే వీటితో పాటు స్టేట్ చూసుకున్నాం అనుకోండి, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో మనకి కేరళ ఫస్ట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్, ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా,
2013తో పోలిస్తే 2023లో ఇంక్రీజ్ చేసుకున్న స్టేట్స్ ఏవి, యూనియన్ టెరిటరీస్ ఏవి అని అడిగితే యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి మనకి లడాఖ్లో హైయెస్ట్ ఇంక్రీజ్ జరిగింది, తర్వాత చండీగఢ్లో జరిగింది. అదే స్టేట్స్ ఒకటే చూసుకున్నట్టయితే కేరళలో పెరిగింది, తర్వాత ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. రైట్. సో ఇది మనకి తెలుసుకోవాల్సిన డీటెయిల్స్. ఫైన్. సో ఇది చాలా కాంప్రహెన్సివ్గా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇవన్నీ మీరు వీడియో క్లియర్గా విని షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసింది వాల్యూమ్ 1 ఇండియా లెవెల్లో సంబంధించింది. అయితే మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్, స్పెసిఫిక్గా తెలంగాణ రిపోర్ట్ కూడా మనకి సపరేట్గా ఉంది. దానికి సంబంధించింది కూడా మనం వచ్చే వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రిపేర్ వెల్. నెక్స్ట్ 2 years కూడా మీకు ఇదే డీటెయిల్స్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.